అందరికీ నమస్కారం. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన అంటే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ఒక లాయర్ గారు ప్రయత్నం చేశారు. ఒక షూ తీసి షూతో కొట్టడానికి ప్రయత్నం చేస్తే భద్రతా సిబ్బంది అడ్డుకొని ఆయన బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆ లాయర్ గారు ఏమని కామెంట్ చేశారంటే, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా మాట్లాడినా ఊరుకోబోము అని. ఎందుకు ఇలాగ చెప్పడం జరిగింది అంటే, ఈయన ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని రిపేర్ చేయించమని చెప్పి గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్పై తీవ్రంగా ఒక వ్యాఖ్య చేశారు. ఇతను ఆ విగ్రహాన్నే ప్రార్థించండి, అదే చేసుకుంటుంది అన్నట్టుగా ఒక కామెంట్ చేశాడు హిందూ మతానికి సంబంధించి. దాని మీద కోపంతోనే ఈరోజు అతని మీద దాడి చేయడం అనేటువంటిది జరిగింది అని ఒక వినికిడి వస్తుంది. ఇతను వచ్చిన తర్వాత అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి అప్పటి వరకు రిజర్వేషన్స్ లేవు. మెరిట్ మీదే సుప్రీంకోర్టు స్టాఫ్ని రిక్రూట్ చేసేవారు, అలా జరిగేది. ఇప్పుడు రిజర్వేషన్ సుప్రీంకోర్టు స్టాఫ్ అందరికీ ప్రమోషన్స్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ రిజర్వేషన్ ఇచ్చేశారు. అలాగే వాళ్ళ అమ్మగారిని ఆర్ఎస్ఎస్లో 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇన్వైట్ చేస్తే ఆమె ఒక కామెంట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ని కామెంట్ చేస్తూ ఒక ఉత్తరం రాసింది. అలాగే వాళ్ళ తమ్ముడు ఏదో క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేటువంటి అతను ఆ స్థాయిలో ఉండి కూడా అతని కులాన్ని అతను బహుశా కన్వర్టెడ్ అయి ఉండొచ్చు, అతను ఒక ఇతర మతాలని విమర్శించడం సరైన పద్ధతి కాదు అని చెప్పి భావంతోనే ఈ దాడి జరిగిందని చెప్పి అనుకుంటున్నారు. అయినా ఆ స్థాయి వ్యక్తులు అలా ప్రవర్తించడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అతను ఉంటుంది, ఒక భారతదేశం కాదు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ అని ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అతని ప్రవర్తన చాలా బాగోలేదు, అందుకే ఆయన వెంటనే విమర్శలకి లోనవుతున్నాడు. అతని కులాన్ని అతని తాలూకా మతాన్ని పక్కన పెట్టాలి. అతను కన్వర్టెడ్ అయితే అతనికి రిజర్వేషన్ వర్తించదు. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుది. అతను చూసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇంక ఇతరులు కూడా ఇలాగే చిన్న వాళ్ళ సంగతి ఇంక మనం ఆలోచించవసరం లేదు. జై హింద్, భారత మాతాకి జై.